హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ రైట్ 18. ఈరోజు ఈ వీడియో చేస్తూ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా వారు ఈ 3 ఇయర్స్లో, ఈ 2.5 ఇయర్స్లో, 3 ఇయర్స్ కాదు సారీ, ఈ 2.5 ఇయర్స్లో చక్కగా 3 అవార్డ్స్ అయితే అచీవ్ చేశారు. 1 ఇయర్లోనే ఒక అవార్డు అయితే ఇచ్చారు. మేము మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన ఫస్ట్ వీక్కి ఒక అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు అయితే తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సీరియస్లీ చాలామంది సేఫ్టీ ఆఫీసర్లో వన్ ఆఫ్ ది పీపుల్ మా హస్బెండ్ అనమాట. సో వాళ్ళందరిలో మా వారికి ఈ అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో సేఫ్టీ ఆఫీసర్ నుంచి రెస్క్యూ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. ఫోన్ చేసి బుజ్జి నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అన్నారు. ఏంటి అంటే నేను వచ్చాక చూపిస్తాను అన్నారు. సరేలే చూపిస్తాను అంటున్నారు కదా, నేను కూడా ఏదైనా సర్ప్రైజ్గా చేద్దామని మంచిగా తనకు నచ్చిన మండి చేశాను. నెక్స్ట్ వచ్చేసి సేమియా ఇవన్నీ చేసి ఉంచాను. నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నా, అంటే నాకు ఫస్ట్లో అన్నారు బుజ్జి ఇంకో అవార్డు కూడా ఇస్తారంట, బట్ ఇంకా టైం ఉంది అన్నారు. నాకు తెలిసి ఇదే అనుకొని రాగల్లే కళ్ళు మూసుకొని ఓపెన్ చేసి చూడమని నిజంగా ఆయన హ్యాపీనెస్కి అయితే అంతులు లేవండి. అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఫుల్ గ్లాస్ అనమాట. మీరు ఎల్లప్పుడు ఇండియా పట్టుకెళ్ళిపోండి, ఇది హాల్లో పెట్టొంచండి అన్నారు. సరేలే బుజ్జి పెడతానులే అని చెప్పేసి అంటే ఘనశ్యామ్ ఏమో మమ్మీ నేను పట్టుకుంటాను అన్నాను. నేను చేసిన సేమియా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పి నేను తినిపించేశాను. మా ఫ్రెండ్స్ కూడా ఉంటే మా ఫ్రెండ్స్కి కూడా పెట్టేశాను అనమాట. ఈ వ్లాగ్ ఒక 3 డేస్ వ్లాగ్ అనమాట. అంటే నేను 3 to 4 డేస్ వ్లాగ్ అనమాట. సో సర్టిఫికేట్ మీద ఒకటి, నెక్స్ట్ ఇందు మీద కూడా చాలా నీట్గా నౌకరాజు, హెచ్ఎస్సి ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, రెస్క్యూ అని చెప్పి కూడా బాగా యాడ్ చేశారు. సీరియస్లీ చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఇలాంటి అవార్డ్స్ అచీవ్ చేసినప్పుడు మనం చేసే వర్క్ మీద ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇంకా హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది. ఫుల్గా హ్యాపీగా డ్యాన్స్లు వేసుకొని బాగా తిన్నారు. అయితే నేను మా వారాలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ పులిహోర, గుత్తి వంకాయ కర్రీ ఇవన్నీ పార్సల్ చేసి పట్టుకెళ్ళాను. నేను ఎప్పుడు అల్దానమ్మ ఎప్పుడు వెళ్ళినా సరే సో ఫ్రంట్ నుంచి అలా వెళ్ళిపోతాను అనమాట. అలాంటిది రివైస్ వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి మల్లెపూ చెట్లు. సో ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ మా వారాలు టీ ఆడుతూ అవుతుంటే ఇవేంటో మల్లెపూల్లో ఉన్నంటే సీరియస్లీ చూస్తే మల్లెపూలే. అక్కడి నుంచి అబుదాబి అల్దానా మాల్కి అయితే వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు అక్కడైతే దిగిన వెంటనే మేము ఎప్పుడు ఫ్రంటే చూసేదాన్ని తప్ప బ్యాక్కి వెళ్ళి వ్యూని ఎప్పుడు చూడలేదు. ఈ మొత్తం ఇది గయాతి అంటే రువైస్ అంటే అబుదాబి బోర్డర్లో ఉంటుంది. బోర్డర్ అంటే ఇంకా అటు సైడ్ ఉంటే సౌదీ అనమాట. సౌదీ బోర్డరు, అబుదాబి బోర్డరు. సో రువైస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ వ్యూ చూసిన వెంటనే లోపలికి వెళ్ళాక నాకు ఇయర్ పోడ్స్ కావాలన్నాను. ఇంకా మేము కూడా వెళ్ళే టైం దగ్గరపై అయితే వచ్చిందనమాట. ఇయర్ పోడ్స్ కావాలంటే తను చూసారనమాట. ఇయర్ పోడ్స్ అయితే చూసారు. నీకు ఏది బెస్ట్ ఉంటుందో అది తీసుకో అని చెప్పి అన్నారు. ఇక్కడ వచ్చిందండి మ్యాటర్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి. అయితే నేను అక్కడ అయిపోయిన వెంటనే ఈవినింగ్ చేసి ఇక్కడ మురుగన్ షాప్ అని ఉంటుందండి. నిజంగా మురుగన్ షాప్ అన్నందుకల్లా మన కేరళ అతనిది, మలయాళీస్ది అనమాట ఈ షాపు. సీరియస్లీ నేను చాలా షాక్ అయ్యాను ఇక్కడ లిటరలీ రాగలే. స్టార్టింగ్ ఎంట్రన్సే మల్లె మొక్కలు, తులసి మొక్కలు ఎవరైనా పెంచుకోవాల్సినవన్నీ ఉంటాయి. మొత్తం అన్నీ దేవుడి విగ్రహాలు అన్నీ ఉంటాయి. నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా మల్లెపూల కోసం. సో అది ఇక్కడేనండి. ఎవరైనా అబుదాబిలో ఉంటే రుబైస్ దగ్గర మురుగన్ షాప్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మనకి ఇండియన్కి సంబంధించిన పూజ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. సో నాకు ఇక్కడ ఈ వైబ్ చూస్తే నేను ఇండియాలో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ అమ్ముతారు చూడ, అలా ఉన్నాయన్నమాట. బంతిపూలు ఇవన్నీ చాలా బాగా ఇచ్చారు. 5 dirhams అంటే ఈజీగా 110 రూపీస్కి అలాగా. కాకపోతే ఫ్లవర్స్ అయితే బాగానే ఇచ్చారనమాట. ఇంకా మన ఇండియన్ స్టోర్లో ఏమైతే ఉంటాయో పూజా స్టోర్లో ప్రతిదీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ చిప్స్ కూడా మనం తెల్లేము. సీరియస్లీ చెప్పాలంటే చాలా స్వీట్గా ఉంటాయి పొటాటో చిప్స్ ఆటిన. అలాంటిది ఇక్కడ మన ఇండియాలో కుర్కురేలు ఇవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ స్టోర్లో కూడా దొరుకుతాయి. దట్టు ఇక్కడ నేను ఎస్పెషల్లీ షాక్ అయ్యేది పసుపు, కుంకుమ, గంధము, నెక్స్ట్ అగరబత్తి బిళ్ళలు, నెక్స్ట్ మట్టి గాజులు, తాటి బెల్లం అయితే సీరియస్లీ చెప్పాలంటే అక్కడ చూడండి ఆ స్టిక్కర్స్ కూడా అలాంటివి దొరుకుతాయి. తాటి బెల్లం అయితే
అల్లిన దాని మీద దొరికాయి అనమాట. అల్లేసి ఒక బుట్ట లాంటి దాంట్లో తాటి బెల్లం ఉంది. సో ప్లెయిన్ గాజులు మొత్తం అన్నీ దొరికాయి అనమాట. నాట్ ఏ ప్రమోషన్. ఆ కింద చూడండి హోమాలు ఆటి చేసినప్పుడు నవధాన్యాలు వేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి. పీతాంబరిలు. నేను ఇవన్నీ చూసి నిజంగా అతను తమలపాకు అమ్ముతారంటే అండి పండగల టైంలో. అంటే మేము తీసుకోలేదు, ఆ సూర్యన్ అబ్బాయి చెప్పాడు. ఒక్కొక్క తమలపాకు ఒక్క ఆకు 3 dirhams అలా ఉంటుందంట. 3 dirhams 2 dirhams అంటే 60 రూపీస్, 60 ఆర్ 70 లేదా 3 dirhams అంటే 90 రూపీస్ ఒక ఆకు ఉంటుందంట. అంత కాస్ట్లీ అయితే ఉంటుందంట. మిగతావన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి. ఇది ఒక తాటి బెల్లం చెప్పాను కదా, ఇవన్నమాట. ఇక్కడైతే నాకు మా వారి పువ్వులు యాక్చువల్లీ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మేము కార్లోనే ఉండిపోయాము, బయటికి రాలేదు. ఈసారి ఏమో తీసుకున్నాక నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి పార్క్కి వెళ్ళి పార్క్లో చూసుకున్నాక ఇది ఫిల్లా అంట. ఇవి బొబ్బరగాళ్ళు అంటారు చూడండి, ఆ టైప్లో అనిపించింది. సో మేము అక్కడి నుంచి అయితే రూమ్కి అయితే వచ్చేసాము. దారిలో ఎన్ని వైట్ ఫాక్స్లు కనిపించాయో. ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి మా ఘనశ్యామ్ సీరియస్గా చాలా ఏడ్చాడు. పిల్లలకి ఇంత బాధ ఉంటుందని తెలీదు. మా అబ్బాయి ఫస్ట్ టైం అండి చూడండి. అప్పుడు ఆఫీస్లో కూడా ఎడుతావు నువ్వు. అప్పుడు మేము ఆఫీస్లో వాడే చేయమేమో మేము చేస్తానులే. నువ్వు చేయకాల్సిన అవసరమే లేదు. అప్పుడు మేము చేస్తూనే ఉంటాం, ఖర్చు చేస్తూనే ఉంటాము. నీకు వచ్చేనమ్మా మేమే చేస్తాం, ఖర్చు చేస్తాము. మరి వీపీ రాంచలేదు. వీపీ రాంచి ఆడు రేపు డ్యూటీ అబుదాబిలో ఈ దుబాయ్లోనే వెళ్తారు వస్తారు అనుకుంటారు, కానీ చూసారా మా ముగ్గురిమి, నా వాయిస్ వింటేనే మీకు అర్థమవుతుంది, ముగ్గురిమి ఫుల్గా ఏడ్చేసాం. మా ఘనశ్యాము యాజ్ ఎ ఫస్ట్ టైం ఆడు పుట్టిన కాడి నుంచి వాళ్ళ డాడీ కోసం సీరియస్లీ ఏడుస్తున్నాడంటే ఎప్పుడు వచ్చినా వాడు ఆడుకుంటూనే ఉంటాడు. వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, వస్తున్నాడని ఫీలింగ్ ఉండదు. వచ్చినప్పుడు ఆడుకుంటాడు, లేరు అని సతాయించాడు. ఎవరైనా స్కూల్లో కానీ బయటన ఎక్కడైనా డాడీ కోసం అడిగితే ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఆ మధ్య వెళ్ళే కొత్తలో చాలా ఎక్కువ ఏడ్చేవారు. ఆ రోజు నైట్ అయితే ఏడుస్తుంటూనే ఉన్నాము. దట్టు ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము, ఇంకా రిటర్న్ అవ్వడానికి. కానీ అయితే 2 days ఉన్నాయి. ఇంకా నా దగ్గర గ్రాసరీస్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు వచ్చిన గార్లు ఊర్లు మోస్ట్లీ ఇండియన్ ఫుడ్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే నేను చేసి పంపిస్తాను. సో అయితే నేను ఇక్కడ హల్వా చేశాను, శనగపప్పు గారెలు చేశాను, బిస్కెట్స్ కొద్దిగా చేశాను, మిగతావి నెక్స్ట్ డే చేద్దామని. గుత్తి వంకాయ కర్రీ చేసి కొద్దిగా ఉప్మా, తినడానికి ఉప్మా చేసి ఫ్రూట్స్ ఇవన్నీ చేసేసాను అనమాట. నాకు ఎంత ఓపుకున్న ఎర్లీ మార్నింగ్ బేలేసి వండేసి మళ్ళీ పడుకుని పోయి అక్కడ టైం మళ్ళీ 12కి మన టైం 3కి అలా లేచి అప్పుడు వంట చేసుకొని తినేవాళ్ళమే. మస్తుగా పడుకొని బాగా ఉండేవాళ్ళం. కానీ ఎర్లీ మార్నింగ్ బేగా లేచి అతని క్యారీస్కి ఎలాంటి లోటు లేకుండా, క్యారీస్ అంటూ ఆఫీస్లోనే తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మటుకు అక్కడే ఉంటుంది. కాకపోతే నేను ఉన్న రోజులు నేనే చేస్తానని అక్కడ తినిచ్చేదాన్ని కాదు. కంపల్సరీ బటర్ మిల్క్ అయితే చేసేదాన్ని, హాట్ నార్మల్ వాటర్ ఒకటి, మళ్ళీ బటర్ మిల్క్ ఒకటి, ఇవన్నీ రెడీ చేసేదాన్ని. అయితే ఇవన్నీ అయిపోయాక డైలీ ఘనశ్యామ్కి తను వెళ్ళే టైం బాగా పడుకునే ఉండేవాడు. డైలీ అసలు నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళొద్దని బాగా ఏడ్చేశాడు. మేము నువ్వు వెళ్ళొద్దని గోల పెడితే నేను వచ్చేస్తానమ్మా అన్నారు. అయితే మా వారు వెళ్ళిపోయిన వెంటనే ఇంక మిగతా వెయిట్ చేశానంటే కాజాలు చేశాను. ఆయనకు ఆఫీస్ పంపించగల అందరూ కూడా చాలా బాగున్నాయి అన్న అని చెప్పేసి చాలా బాగా ఫీల్ అయ్యారు. మా వెళ్ళ బయటన మొక్కలు ఉండేవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే బయటనే చక్కగా తులసి వనం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరి అదే పదో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడైతే మందార చెట్లు ఉన్నాయి, గులాబీ పువ్వులు ఉన్నాయి. అతను ఎంత బాగా పెంచుతున్నారో. రూమ్ నెంబర్ 207 సంథింగ్ ఎంతో గుర్తులేదు, అతనే పెంచుకుంటున్నారు అనమాట. డైలీ ఎన్ని గులాబీ పూలు వచ్చేవో, గుత్తులు వచ్చేవి. నెక్స్ట్ ఈ చెట్లు, బంతిపూ చెట్లు అన్నీ బొగడ బంతిపూలు అంటారు కదా, అవి కూడా చెట్లు రీసెంట్ కానీ చాలా బాగా బేగా గ్రోత్ అవుతున్నాయి అన్నమాట. అన్ని చెట్లు కూడా చూడండి బొగడ బంతిపూలు అంటారు కదా, ఆ చెట్లు అనమాట. లైన్గా ఆ ముందునంతా చేసుకొని బాగా వేసుకున్నారు బంతిపూ చెట్లు ఇవన్నీనా. సో ఇవన్నీ కూడా వేసారనమాట. ఓకే వెళ్ళే ముందు ఇవన్నీ చూపిద్దామని చూపిస్తున్నాను. మా విల్లా బయటన పిల్లలు ఆడుకోవడానికి ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందో. డైలీ నైట్ టైం మా వారు ఫస్ట్ భోజనం చేశాక అది కొద్దిగా డైజెషన్ అవుతుందని చెప్పి డైలీ కంపల్సరీ డీప్ అయితే ఆడుకుంటారనమాట. మా ఫ్రెండ్స్ స్నేహాలు వాళ్ళు వెళ్ళిపోయాక నెక్స్ట్ ఇంకొకరు ఇండియా నుంచి వచ్చారనమాట.
ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోడానికి కూడా సోఫా సెట్స్ ఇవన్నీ బాగుంటాయి. ఆ అమ్మాయి వాళ్ళు కూడా వచ్చేవారు మాతో డైలీ నైట్ టైం డీఫ్ ఆడుకోవడానికి. అందరం డీఫ్ అయితే ఆడుకున్నాము. బయటకు వచ్చి ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఆ రూమ్ గల అతను చాలా బాగా పెంచుకున్నారనమాట. పర్మనెంట్గా ఉన్న వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది, విజిట్లో ఉన్న వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ రూమ్ రెంట్ అయితే ఇక్కడ వాషింగ్ మిషన్ 2 days కూడా ఇసుక తుఫాన్ అంటారు కదా, మేము వెళ్ళే 2 days అంత ఘోరంగా ఇసుక తుఫాన్ ఉందన్నమాట. చాలా ఎక్కువ ఇసుక తుఫాన్ వచ్చింది. సో ఇక్కడ డబల్ డోర్ ఇల్లంతా చాలా మెస్సీగా ఉంటుంది. ఎందుకంటే మేము లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ప్యాక్ చేసుకునే ముందు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. పాత రూమ్లో కూడా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే చిన్న ఫ్రిడ్జ్ అనమాట. ఈసారి పెద్ద ఫ్రిడ్జ్, మొత్తం పాలు ఏటి అవసరమో అన్నీ చేసేసేదాన్ని. ఇంకా ఏమీ ఉంచుకుంటాను. సో పాలు, మంచిగా డ్రెస్సింగ్ టేబుల్, లాస్ట్ టైం డ్రెస్సింగ్ టేబుల్ కూడా లేదు, బాత్రూంలో ఒక మిర్రర్ ఉండేదంటే. ఈసారి బాగుంది డ్రెస్సింగ్ టేబుల్, ఒక క్యూట్ బెడ్. నెక్స్ట్ ఘనశ్యామ్కి ఇక్కడ వచ్చాక ఒక్కరే ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారో ఏం తెలియదు. ఫస్ట్ మేము రాగలే లూలులో తీసుకునేది అయితే అదే వాడు ఆడుకోవడానికి. కానీ నెక్స్ట్ వచ్చేసి సోఫా కూడా ఉన్నది ఇక్కడ. సోఫా కూడా చాలా మెత్తగా చాలా బాగుంది. సోఫా క్లాజెట్ కూడా బాగా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఒక సైడ్ మొత్తం మా వారు ఆఫీస్ బట్టలు, నెక్స్ట్ బాబు ఆడుకునే టాయ్స్ ఇవన్నీ ఒక సైడ్ పెట్టాను. నా డ్రెస్సులు, బాబు డ్రెస్సులు అన్నీ ఒక సైడ్ పెట్టాను అనమాట. ఇక్కడైతే చాలా బాగా యూనిక్గా ఉంది ఇల్లు కూడాను. అంటే బయటికి చూడడానికి ఒకలా ఉన్నా వన్స్ డోర్ తీసాక చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. 24/7 నేను వచ్చిన కానించి అస్సలు వేసి ఆపేదాన్నే కాదు. మనకి మొత్తం వాటర్ ఏంటి, నెక్స్ట్ కరెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు రెంట్ ఇంక్లూడింగ్ అయ్యే ఉంటాయి. సో మంచిగా డైనింగ్ టేబుల్, మైక్రోవేవ్, కిచెన్ ఇవన్నీ చాలా మెస్సీగా ఉంటాయి. చూసి ఏమనుకోవద్దు, ఇగ్నోర్ చేసేయండి. వాష్రూమ్ కూడా చూపించాలంటే మరి ఇవన్నీ పెట్టి వాష్రూమ్ బాగోదు కదా ఫ్రెండ్స్. అందుకే ఘనశ్యామ్ వచ్చేసి ఇంక వాళ్ళ డాడీ వస్తారని ఎదురు చూస్తున్నారు. నేను ఏటేటి వండానో చెప్తున్నాను చూడండి. మూంగ్ దాల్ ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు. మార్నింగ్ ఈ బాక్స్ ఒకటే చూపించాను లాస్ట్ వీడియోలో. ఇవాళ కూడా కొద్దిగా పిన్ ఉంటే ఇదొక బాక్సు. నేను మూంగ్ దాల్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. అయితే గోధుమ పిండి ఎక్కువ తెచ్చేసారు. అప్పుడు ఏం చేయాలో తెలియక బిస్కెట్స్ అయితే చేశారనమాట, చిప్స్ లాగా. నేను వెళ్ళిపోయినా ఇండియన్ ఫుడ్ ఆయన మిస్ అవ్వకూడదని చాలా ఓపికగా అయితే చేసుకున్నాను. తను హ్యాపీగా ఉంటారు చూసినప్పుడల్లా. ఎక్కడికి వెళ్ళినా నేను మా బాబుతోనే బ్యాగ్ అయితే సర్దిపిస్తానమాట, వాడి పుట్టిన కాడి నుంచి. సో ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ లగేజ్ సర్దేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ క్యాంప్ నుంచి ఏంటేంటి కావాలో కొన్ని, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తనకి ఫుడ్ అకామిడేషన్ మొత్తం కంపెనీదే. కాకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వండుకుంటారనమాట. వండుకుంటే అవి కూడా కొన్ని సామాన్లు అయితే తెచ్చారు. నేను కూడా కొన్ని ఇండియా నుంచి పట్టుకొచ్చాను. సో ఆయన మొత్తం లగేజ్ మొత్తం పార్సల్ చేసేసుకుంటున్నారు. కొన్ని తీసుకున్నాము. ఇంక లాస్ట్ టైం అయితే నేను పట్టుకొచ్చేసాను, కానీ ఈసారి ఏం పట్టుకురాలేదు. ఇక్కడ నాకు హెల్త్ బాగాలేదనమాట. మా అబ్బాయి మజ్జిగ వాళ్ళ డాడీని ఎలా చేయాలో అడిగి మజ్జిగ చేసి తెస్తున్నాడు. అయితే ఇక్కడ మా లగేజ్ అనమాట, ఇండియా లగేజ్ అయితే ఘనశ్యాము సర్దుతున్నాడు అనమాట. నిజంగా కొన్ని విషయాల్లో ఘనశ్యామ్ చాలా బెస్ట్ అని చెప్తాను. ఎప్పుడూ కూడా సతాయించడు, డాడీ దగ్గరికి వెళ్తాను అంటే. ఈ మధ్య కాలంలో కొద్దిగా తెలుస్తుంది, ఇంతవరకు అస్సలు తెలిసేది కాదు. సో ఇక్కడ కవ్వ తాగుతారు కదా, కవ్వ సంథింగ్ ఏదో అంటారు, అది తాగుతారు. నెక్స్ట్ కొద్దిగా మినపప్పు ఉంటే వేడివేడిగా గారెలు, చికెన్ కర్రీ చేశాను. మా వారాలు క్యాంప్కి అయితే వెళ్ళాను అనమాట. కాకపోతే వెళ్ళిన లాస్ట్ టైం బాబుని తీసుకొని వెళ్ళారు. నేను చూస్తానంటే తీసుకొని వెళ్ళారు కానీ ఒప్పుకోలేదు. అది ఇక్కడది, అది అవేమో మా వారి క్యాంప్ది, ఇదేమో ఇండియన్ లగేజ్ అనమాట. సో మా వారేమో తీసుకెళ్తానని వెళ్తే అస్సలు ఒప్పుకోలేదు. లోపలికి లేడీస్ని అలౌ చేయరంటే. సో బయటను కూర్చున్నాను కానీ ఎంతమంది ఉన్నారా బాబు అనిపించింది. ఇక్కడ నైట్ అయింది, డీఫ్ ఆడుకుంటున్నారు చూడండి. ఇద్దరు కలిపి ఆడు బాబు. నీ ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేయి. ఏంటి నువ్వు పెట్టియండి.
ముఖంత్రి 4, 5, 6, 7, 8, 40, 40, చాలే. ఇక్కడ వచ్చేసి ఫ్లైట్లోకి లగేజ్ అయితే చెక్ చేసుకుంటున్నారు అనమాట వెయిట్ మిషన్తో. ఫస్ట్ మా వారు వెయిట్ చూసుకొని అప్పుడు బ్యాగ్ పట్టుకున్నాక ఎంత వెయిట్ ఉందనేది మా వారు చెక్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడికి మేము వెళ్ళిపోయే ముందు 10 days ముందే వీళ్ళు మాకు కలిసారనమాట. మా వారి కొలీగ్ అంటే ఇతను ఫోర్మెన్ అనుకుంటాను. సో ఇతనైతే రూమ్ అంటే మేము ఉండే వెళ్ళాలో బాగానే ఉన్నాయంటే అతను వచ్చాక బాగానే పరిచయం అయ్యారు. దట్ ఏంటంటే అతనికి కూడా ఒక అవార్డు అయితే వచ్చిందనమాట, అతనికి ఒక సర్టిఫికేట్ వచ్చిందనమాట. వాళ్ళ వైఫ్ వచ్చాక వచ్చిందని తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఘనశ్యామ్తో అయితే చాలా క్లోజ్గా చాలా సరదాగా ఉండేవారు. ఘనశ్యామ్కి ఏమో డోనర్స్, మాకేమో అరబిక్ స్వీట్ పట్టుకొని వచ్చారు. అరబిక్ స్వీట్ పట్టుకొని రాగలే ఫస్ట్ మాకు కాదు మీరే తినిపించుకోండి అని ఫస్ట్ అయితే వాళ్ళకే ఇచ్చేసాము, వాళ్ళనే పెట్టుకోమన్నాం అనమాట. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అని కాదు, ఆ నిమిషం ఎవరైతే కలుస్తారో వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలు, వాళ్ళతో నీట్గా టైం స్పెండ్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా చాలా బాగున్నారు. నా బెస్ట్ అయితే ఇన్ని డేస్గా అబుదాబి ఫ్రెండ్స్లో అయితే నేను స్నేహ భాస్కర్ నేనైతే మర్చిపోను. వాళ్ళు చాలా మంచి స్వీట్ మెమరీస్ ఇచ్చారు. ఇక్కడైతే మా వారు కూడా నాకు తినిపిస్తున్నారు, నేను మా వారికి తినిపిస్తున్నాను. వెళ్ళే ముందు కొద్దిగా పాలు ఉండిపోయి ఇక్కడ ఒక పిల్లి ఉంటే ఆ పిల్లికి పాలు అయితే వేస్తాను. ఈ డోనర్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కొద్దిగా ఉంటే పాప్కార్న్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశానంటే అబుదాబి నుంచి దుబాయ్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, కార్లో తినొచ్చు అని చెప్పేసి ఇంకేది వేస్ట్ చేయకుండా అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తాను. టైంపాస్ అవుతుంది తింటాం కదా అని చెప్పేసి వెళ్తూ ఉండగానే ఇక్కడ చూడండి చాలా మంచి ఇతను దులాల్ బాయ్ అని లిటరలీ చెప్పాలంటే ఇతనైతే ఏడ్చేశాడు. चलो ठीक है, बोलो अच्छा से जाके घर में जाके और बाइक को वापस करो, मेरे को भेजो अच्छा से दिया दीजिए। मैं आपको फोन करता हूँ। ओके थैंक यू बाय दुलाल बाय बाय तो माफ करो ओके बाय। నేను తప్పు చెప్తే క్షమించమంటారా? నో బుజ్జి చెప్పు. Okay, we are going to India. First going to Dubai. After going back, our family to all India. Bye friends. I'm going to Dubai. Going to India. India. First I'm going to Dubai. After 2 months full enjoy. They are going with sad and. Bye. I'm going to Dubai after going India. ఈ విల్లా వచ్చేసి అక్కడ ఉన్న సిటిజన్స్దైనా ఇతను మెయింటెనెన్స్ చూసుకుంటాడు దులాల్ బాయ్ అని. నిజంగా చెప్తున్నాను, ఆయన దులాల్ బాయ్ వెళ్తున్నామని మా వారు ఫోన్ చేయగల అక్కడ ఇతని కింద ఎంతమంది ఉంటారో అంతమందిని తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా నీకు దువా చేస్తాము, చాలా థ్యాంక్స్ అని అతను కళ్ళ నీళ్ళు తెచ్చేసుకున్నారు. నిజంగానా ఎప్పుడు నాకు భాష రాకపోయినా అతను ఎప్పుడు వచ్చిన దులాల్ బాయ్ టీ తాగుతారా, ఏవైనా స్నాక్స్ మన ఇండియన్ స్నాక్స్ ఉన్నా ఇచ్చడం, చాలా బాగా మాట్లాడేవారు. ఏవైనా బిర్యానీలు చేసినా పంపించేదాన్ని. నిజంగా ఇంతమంది వచ్చారని గొప్ప చెప్పుకోవడం కాదు, ఇంతమంది వచ్చారు కానీ ఎవ్వరూ ఇలా లేరండి, చాలా బాగున్నారు అని ఇల్లు ముందు తను కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నారు. నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అంటే అలాంటిది ఏం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఫైనల్గా మేమైతే ఒక గ్రూప్ హగ్ ఇచ్చుకొని ఇంకా దట్టు మేమైతే దుబాయ్కి అయితే స్టార్ట్ అయిపోయాము అన్నమాట. సో రెడీ అయిపోయిన వెంటనే మా వారికి నేను వెళ్ళిపోతున్నాను, నీకు బాధగా లేదా అంటే నా ముఖం చూస్తేనే నీకు తెలుస్తుంది అని చెప్పేసి మా ఆయన అంటాడు. చూడండి ఇట్లా ముఖంకి తెలిసిపోద్ది బాగుందా లేదా. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు చూసారా పొగ అసలు మేము స్టార్ట్ అయిన టైం అయితే 2:30 or 2:30 అవుతుంది. ఆ 2కి చూసారా ముందు వెహికల్ కనబడట్లేదు, ఫుల్గా పొగ మంచు, ఇసుక తుఫాన్ అనమాట. ఆ రోజు ఆ 2 days ఘోరంగా ఇసుక తుఫాన్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ మేమైతే అబుదాబిలో సిటీకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వీర్మార్ట్లో కొద్దిగా షాపింగ్ ఉందన్నమాట. ఆ షాపింగ్ చూసుకొని మళ్ళీ దుబాయ్ మూవ్ అయిపోవాలి. మాకు ఇంకా దారిలో అయితే ఆగుతూ అయితే వెళ్ళాము. కంటిన్యూ జర్నీ అంటే అస్సలు కూర్చోలేము కదా.
మేము పట్టుకెళ్ళిన స్నాక్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. బాబు కూడా ఉన్నాడు నీట్గా ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్కార్న్, ఈ డోనట్స్ ఇవన్నీ తింటూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ మొత్తానికి మేమైతే అబుదాబి వెళ్తే అబుదాబిలో మార్కెట్ చూసుకొని మళ్ళీ దుబాయ్ అయితే స్టార్ట్ అయిపోయాము. నిజంగా చాలా మంచోడు మా డ్రైవర్ కూడా. తారిక్ బాయ్ అని. మేము ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అతనే అనమాట. నేను ఎక్కడ భయపడానంటే అక్కడ మనకి యుద్ధాలు అయినప్పుడు ఎక్కడ ఏమైనా అవుతుందని చాలా భయపడ్డాను. ఇక్కడ మోస్ట్లీ పాకిస్తాన్ డ్రైవర్సే ఉంటారు. కొద్దిగా భయం అనిపించింది, పర్లేదు. మేము ఫైనల్గా ఇక్కడైతే మేము దుబాయ్ ఎంటర్ అయిపోయాము. దుబాయ్ అనేది ఒక మెరాకిల్ సిటీలా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ దుబాయ్లో. నేను లిటరలీ ఎప్పుడూ అనుకోలేదు ఇలా దుబాయ్ వస్తాను, ఇంత బాగా తిరుగుతాను అని. నిజంగా ఈ క్రెడిట్ అంతా నా బుజ్జిదే. ఫైనల్ మేమైతే మర్కోపోలో హోటల్ అని బుక్ చేసాము. హోటల్ అయితే చాలా పెద్దదండి. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. మాకు అప్పుడు ఆఫర్స్లో బుక్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మర్కోపోలో చాలా పెద్ద హోటల్ అనమాట. మేముండే ప్లేస్లో ఇదే పెద్ద హోటల్ అనమాట. సో ఇందులో అయితే బుక్ చేసుకున్నాము. లాస్ట్ టైం రావిష్ హోటల్ అనమాట. షార్ట్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. షార్ట్ వీడియోస్ అయితే ఇంకా అయిపోయాయి అనుకోవద్దు. షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను వస్తూనే ఉంటా. బాయ్.